ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమి శాతం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ చల్లని ఏర్పాటు కూడా చేశారు. అంటే ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని గుర్తించి స్వయంగా 2000 మంది వాలంటీర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ 2000 మంది వాలంటీర్స్ కూడా వచ్చే వారి కోసం ఎదురుగా వెళ్లి వారికి వాటర్ ప్యాక్ బాటిల్ కానీ చల్ల ప్యాకెట్లు కానీ వారికి ఎదురుగా వెళ్లి ఇచ్చేటువంటి సౌకర్యాలకు కల్పించినటువంటి పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకుందని చెప్పవచ్చు. ఇక వేడి తామిడికి తట్టుకోలేనటువంటి వారికి ఏదైతే డైహైడ్రేషన్ అయినటువంటి వారికి ఏదైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారో దాదాపుగా ఒక 14 మంది వైద్యులు, అదేవిధంగా దాదాపుగా కొన్ని 100 మంది సర్వెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా వారు ఎవరైతే వెంటనే ఏదైనా కాలు వచ్చిందంటే ఇక్కడ చూదకు పడిపోయినా కానీ బండ దెబ్బకు పడిపోయినా కానీ వారికి సమాచారం అందిన వెంటనే హుటాహుటిన వైద్య బృందం వెళ్లి వారికి తక్షణ చర్యలు చేయబడే కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడటంతో వారందరినీ స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో ఇక్కడికి సభకు వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముఖ్యంగా మహిళల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూరినల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా ఒక టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి అది మహిళల టాయిలెట్ అంటే కేదారం జాతరలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అంతకంటే ఎక్కువగా కూడా ఇక్కడ సౌకర్యాలను అట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవడం అయితే ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి జనాలు కేసీఆర్ ప్రదేశం వినడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లను అదేవిధంగా వారికి ఉన్నటువంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవాలనే నేపథ్యంతో ప్రత్యేకంగా కవితకు ఈ బాధ్యత కూడా అప్పగించి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా కవిత టేక్ ఓవర్ చేసుకొని దానికి అవసరమైనటువంటి పరిస్థితులను చూడాలని చెప్పేసి స్వయంగా సీఎం కేసీఆర్ తన తండ్రి చెప్పాడని చెప్పేసి అనేక విధాలుగా సభా ప్రాంగణం కూడా చెప్పినటువంటి సందర్భాల్లోనే ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఎమ్మెల్సీ కవిత అయితే తనకంటూ ఒక ప్రత్యేక చొరవ చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి సందర్భం సభ వద్ద చోటు చేసుకొని చెప్పవచ్చు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి కోసం రూళ్లను కూడా ఇప్పటికే పోలీసులకు సూచించారు. పోలీసులు కూడా వాటిని అమలు చేసే పరిధిలో ఉన్నారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముఖ్యంగా హైదరాబాద్, అదేవిధంగా ఇటు ఖమ్మం, అదేవిధంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అటు కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వారు మధ్య సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వారి కోసం ప్రత్యేకంగా 6 పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 9 ఎకరాల పైచులకు భూమిని అయితే పార్కింగ్ ప్లేస్ గా గుర్తించారు. అక్కడ పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళ వాహనాలు నిలిపేసి అక్కడ నుంచి పైవాకులు నడుచుకుంటూ వచ్చే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక వెళ్లే క్రమంలో కూడా పూర్తిగా పోలీసులు చొరవ తీసుకుని ఒక్కొక్కరిని ప్రశాంత వాతావరణం పంపించి ఎలాంటి తొక్కెసలాటకు తావు లేకుండా ఎలాంటి గొడవలకు తావు లేకుండా వెళ్లేవారిని కూడా క్రమ పద్ధతిన పంపించే విధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో తరలించే విధంగా ఒక ప్రణాళిక తీర్చిదిద్దుకున్నారు. ఎందుకంటే 2 రోజుల ముందే రూట్ మ్యాప్ ను కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ రూట్ మ్యాప్ ను కూడా ఇక్కడ సిపి ఏదైతే వరంగల్ సిపి ఉన్నారో వరంగల్ సిపి దాన్ని తెప్పించుకొని రూట్ మ్యాప్ ను కూడా పోలీస్ అధికారులకు 2 రోజుల నుంచి దిశానిర్దేశాలు ఇచ్చడం కూడా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల మందిని తీసుకురావడం ఒక ఎత్తు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన పనిలో ముఖ్యంగా చరిత్ర గావించే విధంగా, చరిత్రలో చెప్పుకునే విధంగా ఈ సభ ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం మన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి శ్రేణుల నుంచి వస్తున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు మనం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. ఇక బాల్కా సుమన్ ఏదైతే సభకు సంబంధించి మాట్లాడుతున్నారు ప్లే చేయండి అమ్మా. బాల్కా సుమన్. వాళ్ళు దేవుని వాళ్ళు ఇచ్చిన హామీ వీటన్నిటి ప్రజలండి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవన్నీ వస్తున్నాయి ఆలోచనలను మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ సరిగ్గా 500 రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయిపోయింది. మరి 500 రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆరోగ్య బంగారం వచ్చిందా? ప్రతి ఆరోగ్య వచ్చినాయా? ప్రతి ఆరోగ్య వచ్చిందా? ప్రతి నిరుద్యోగి వచ్చిందా? ప్రతి విద్యార్థి వచ్చిందా? సంవత్సరంలో 2 ఉద్యోగాలు ఇచ్చిందా? రైతు ఇచ్చిందా? అదేవిధంగా ఏమాది అన్ని గ్రామాలు రంగంగా ఆ 2050 గంటల తరలించి 5 లక్షల నుంచి తగ్గించాలని 9 లక్షల అవుతుందా? ఏం చేసింది? మొత్తంగా ఇచ్చినటువంటి కొత్త హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఉన్నత రావడానికి వ్యవహారం చేస్తారు. ఏం చేస్తా ఉన్నారు? మోసిన పేరుగా హైదరాబాద్ లో పేదరికలు కూడా పోతా ఉన్నారు. హైదరాబాద్ లో పేదరికలు కూడా పోతా ఉన్నారు. అందుకని ఇక్కడ చెల్లెల్లో చిన్నటువంటి అంటే ఇలా హైదరాబాద్ పేరుగా చెల్లెలు జిల్లా పేదరికలు కార్యక్రమం చేస్తా ఉన్నారు. దేశంలో లండన్ బిడ్డలు అంతరాష్ట్రీయ ఆరోగ్యం లేదు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు బలవంతంగా పెట్టుకుని అక్కడ బిడ్డలు విద్యార్థులు అందరికీ నాలుగు కొట్టి ఉన్నటువంటి దేశం నేను చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ శాంతి భద్రతలు లేవు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇక్కడికి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి